హాయ్ ఫ్రెండ్స్, ఇది గోడ మీద చెట్టు, కుండీల్లో చెట్టు చూడండి, మిర్చి చెట్టు. ఇది ఇప్పుడు కిందకు దింపుతున్నాను. కిందకు దింపేసి ఈ కాయలు కోస్తున్నానండి. నాకు ఇప్పుడు పచ్చిమిరకాయలు అవసరం అయ్యాయి, అందుకని కిందకు దింపుకున్నాను. అదీగాక ఈ చెట్టుకి నేను కొయ్యకుండా అలా ఉంచితే పండిపోతున్నాయి. ఎందుకు వేస్ట్ చేయటమని ఇప్పుడు కోస్తున్నాను అనమాట. ఇవి ఏంటో కొండి కోస్తుంటే కొమ్మలన్నా ఇరుగుతుంది, చివరిలో అట్లా కాయమ్మంటే కొమ్మన్నా ఇరుగుతుంది. ఫాస్ట్గా కోస్తే, నిదానంగా కోస్తేనేమో తొడాలు ఊడొచ్చేస్తుంది. ఎందుకన్నా మరి అది కొండి తొడిమేమో చెట్టుకు ఉండిపోతుంది, కాయ వచ్చేస్తుంది ఊడి. ఇది నేను కిచెన్ వేస్ట్ వాటర్ ఇస్తాను కదా, అందులో మొలిసిందండి. నేను పచ్చిమిరకాయలు అవి వాడినప్పుడు పండిన కాయలు అవి ఏదో పడేస్తాను కదా కిచెన్ వేస్ట్లో, అట్లా విత్తనాలు పడాయి గమలు ఎక్కువే మొలిసాయి. నేను ఇవన్నీ ఎందుకు ఒకే చోట కుప్పలా అన్నట్టు పీకి పడేసాను. అప్పుడు నాకు అప్పుడు అంటే లెక్క లేకుండా పోయింది, పీకేసాను అనమాట. కాస్తాయా ఇందులో అన్నట్లు పీకేసాను. ఒక మొక్క ఉంచాను. ఆ మొక్క, ఆ పీకిన మొక్కలు ఏమన్నా తీసుకెళ్ళి పైన నాటాను అంటే అలా కూడా లేదు, పడేసేసాను. అదే అలా నాటినా కానీ కాసేయేమో బాగానే. అప్పుడు మొక్కలు అవి పడేసాను. ఈ ఒక్క మొక్క నుంచితే ఇది చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇవి చాలా ఘాటు ఉన్నాయండి కాయలు. మనకి ఎక్కువ అవసరం లేదు, 2-3 కాయలు వేసుకుంటే సరిపోతున్నాయి. ఎక్కువ వేసుకొని 2-3 రోజులు వస్తాయి నాకు. ఫాస్ట్గా వస్తేనే విరుగుతున్నాయి, నిదానంగా వస్తుందండి. మనము వేసి పెంచితేనేమో పెరగవు, కాయవు, ఏదో ఒక పురుగులు పోతూ ఉంటాయండి. ఇలా వాటంతటా అవి మొలిస్తేనో చక్కగా కాయలు ఇచ్చితే మనకు సర్ప్రైజ్ ఇస్తుంటాయి. ఇవ్వండి, ఇటువైపు ఉన్నాయి, ఇంకా ఇటువైపు ఇక్కడ ఉన్నాయి. ఇవి వస్తున్నాను. ఇవి ఇప్పుడు ఇలా కోస్తే కనుక వాటికి చెట్టుకు బరువు తగ్గుతుందండి. మళ్ళీ విగురొచ్చి మళ్ళీ కాయలు పడతాయి అన్నమాట. మనం అలానే ఉంచితే మొద్దుగా ఉంటుంది చెట్టు, అలానే ఎగురు రాదు. అందుకని బరువు కింద ముదిరిన కాయలు కోస్తే మళ్ళీ ఎగురు వస్తుంది. ఇవ్వండి చూడండి ఎన్ని ఉన్నాయో. లైక్ చేయండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ పండుకాయలను వేరి ఎండబెట్టేసి విత్తనాలు చల్లుతాను. మళ్ళీ కుండీలో ఎండిన తర్వాత చల్లితే మొలకలు వస్తాయండి, మళ్ళీ మనం పెంచేసుకోవచ్చు.